హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఎందుకో ఎగ్ ఫుడ్ తినాలని చాలా గ్రేవీస్గా ఉన్నది. అందువల్ల నేను రింగ్ ఆనియన్ ఆమ్లెట్ తర్వాత ఎగ్ దోస ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్‌గా రింగ్ ఆనియన్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. 3 ఎగ్స్‌ని అనేది బ్రేకప్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కాస్తంత పసుపు, సన్నగా తురిమిన కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ వేసుకోకూడదు. బై మిస్టేక్ వేశాను, గమనించుకోండి. తర్వాత కాస్తంత గరం మసాలా, కాస్తంత చికెన్ మసాలా వేసుకోవాలి. ఫైనల్‌గా అయితే 1 టీ స్పూను స్మాల్ టీ స్పూను శనగపిండి అయితే ఇందులో వేయాలి. వేసి ఈ మిశ్రమాన్ని 10 మినిట్స్ లోపల అట్లీస్ట్ 7 మినిట్స్ అన్నా బాగా బీట్ చేయాలి. బీట్ చేస్తే ఆ మిశ్రమం బాగా కలిసి ఎగ్ ఆమ్లెట్ అనేది బాగా ఉబ్బుతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తర్వాత ఆనియన్స్ తీసుకొనేసి ఒక ఆనియన్‌కి సన్నగా స్లిమ్‌గా ఉండే 5 రింగ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినప్పుడు ఆనియన్స్ అనేది వేస్ట్ చేసుకోకండి. ప్రాక్టీస్ చేసి సన్నగా స్లిమ్‌గా స్లైడ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఫైనల్‌గా అయితే ఈ స్లైసెస్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆలివ్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్‌తో కానీ గ్రీస్ చేయాలి. గ్రీస్ చేసిన తర్వాత ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 పక్కల తిప్పాలి. ఫైనల్‌గా అయితే లుక్ ఇలా వస్తుంది. ఇంట్లో టమాటో సాస్ కానీ పిక్కల్ గాని నంచుకొని తింటే చాలా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా నేను ఎగ్ దోస అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్‌ని దోస బ్యాటర్‌లో వేసి దాంట్లో కాస్తంత పసుపు, కాస్తంత రెడ్ చిల్లీ పౌడర్, కాస్తంత సాల్ట్ అనేది వేశాను. దాంట్లో ఆయిల్ వేసి 2 పక్కల బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా కాలేయేలాగా చేశాను. ఫైనల్‌గా అయితే దోస అదిరిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ అనండాల్.